ప్రియులారా, ప్రార్థన చేసుకునే వాక్యమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, నీకే వందనములు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి అంతా కూడా నీ కృపలో భద్రపరిచి ఈ పునరుత్థాన దినములు మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాడు. నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే సత్యమును నీవు మరిచిపోవద్దు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యమును చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొనుచుండగా. ఈ వాక్యంలో యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు భయపడి వారికి కనబడకుండా తాను గానుగ చాటున గోధుమలను శుభ్రము చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎవరికి భయపడి, నీవు ఏ పరిస్థితులకు నీవు భయపడి లేదా నీవు దిగులు చెందుతూ ఉన్నావో, నీవు బిక్కుబిక్కుమంటూ అని నీవు ఎంతో కలవరముతో ఉన్నావేమో, ఆనాడు యెహోవా దూత యోవాషు కుమారుడైనటువంటి గిద్యోనుకు ఏ విధమైనటువంటి మాటలు తెలియజేశాడో ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు అదే మాటలను తెలియజేయచ్చు ఉన్నాడు. ఈ విధంగా గిద్యోను భయముతో ఉన్నప్పుడు ఏం జరిగింది? 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, thou mighty man of valor, be not afraid అని ఇక్కడ యెహోవా దూత సెలవిచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నటువంటి మాటలు, నువ్వు ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు. నీవు పరాక్రమము గల బలాఢ్యుడవు, బలాఢ్యురాలవు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇక నా పరిస్థితి ఇంతే, నేను బాగుపడలేను అని నీవు అనుకుంటున్నావేమో. అయితే ఆ విధమైనటువంటి తప్పుడు అభిప్రాయములు ఏనాడు కూడా నీ మనస్సుకు రానియవద్దు. అవి సాతాను సంబంధమైనవి. ఇలాగూ యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ దేవునితో తిరిగి ఆ యొక్క దేవదూతతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి అనేక సూచనలు అడిగిన తర్వాత, అవన్నీ కూడా జరిగిన తర్వాత ఇక ధైర్యము తెచ్చుకొని ఆ మిద్యానీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళి
ఆ యుద్ధములో జయము పొందినట్లుగా మనము తర్వాత వచనములలో చూస్తాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఆయన ఏమంటున్నాడంటే, నీవు నాతో కూడా నడిచినడలా నేను నిన్ను గొప్ప జనముగా, నిన్ను గొప్పవానిగా నేను చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే తిమోతీలకు రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినట్లయితే మనకందరికీ ధైర్యము కలిగించేటువంటి మాటలు నీ కొరకు దేవుడు రాసించి ఉంచాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. ఈ మాటలను బట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నీవు పనికి పూనుకొనవలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలమున సెలవిస్తున్నాడు. అవి ఎటువంటి సమస్యలైనప్పటికీ, లేదా నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కుటుంబంలో సమస్యలు కావచ్చు, లేదా నీ యొక్క ఇరుగు పొరుగు వారితో, నీ బంధువులతో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నీవు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో పై అధికారుల వలన, సహోద్యోగుల వలన కావచ్చు, లేకపోతే నీ యొక్క అనారోగ్య సమస్య కావచ్చు, అలాగే నిన్ను వెంటాడుతూ ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావము కావచ్చు, లేదా దారిద్ర్యము, శాపము, చీకటి అనేటటువంటి ఈ విధమైనటువంటి సమస్యలు ఏవైనప్పటికీ, లేదా తరతరములుగా వస్తూ ఉన్నటువంటి ఏదైనా శాపము కావచ్చు, నీ పితరుల నుండి, నీ పితరుల కాలముల నుండి నిన్ను వెంటాడుతూ ఉన్నటువంటి ఎటువంటి వంశపారపర్యమైనటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా కొట్టివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఈ ఉదయకాలమున పిలుచుచున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకే యోహాను 14వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీవు ఎందుకు కలవరపడుతున్నావు? నీవు దేవుని యందు విశ్వాసము ఉంచలేదా? నీ విశ్వాసము సడిలిపోయినదేమో, నీవు విశ్వాసములో వెనుకబడిపోయినవేమో. అందుకని ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నిన్ను బలపరుస్తున్నాడు. నీ హృదయమును కలవరపడనీయుకుడి. నీవు కేవలము విశ్వాసము మాత్రము ఆయన యందు ఉంచు. నీ విశ్వాసమే నీకు జయమును కలుగజేస్తుంది. నీ విశ్వాసమే నీకు స్వస్థతను కలుగజేస్తుంది. నీ సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు స్తుతి ఆరాధన చేసినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నీవు ఏమాత్రము నిరాశ చెందవలసిన అవసరము లేదు. ఏమాత్రము నీవు ఇక నా వల్ల కాదు, ఇక నా పరిస్థితి ఇంతే, నేను పైకి రాలేను అని నీవు అనుకొనవలసిన అవసరము లేదు. నీవు విశ్వాసముతో ప్రభు వైపు చూచిన ఎడల ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు గనుక నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఆ విధంగా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేసి
నిన్ను బలపరచునుగాక. నీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని, సంతోషమును నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. గిద్యోనును బలపరిచిన దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారో ప్రభువా, ఎంతమంది ప్రభు ఈ వాక్యమును విన్నారో వారిని అందరిని కూడా దీవించండి, వారిని బలపరచండి, వారి కుటుంబములను దీవించండి. వారిని ప్రభువా నాయన రాబోయే కాలములో గొప్ప జనముగా, గొప్ప వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను. వారిని నీ పునరుద్ధాన శక్తితో నింపమని వేడుకుంటున్నాను. వారి కుటుంబములను నీవే ఆదరించి ఆదుకొనమని వేడుకుంటున్నాను. వారిని ప్రభువా నీ వాగ్దానముల చేత తృప్తిపరచి నడిపించమని వేడుకుంటూ వారి కుటుంబములను నీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ వారిని నీవు దీవించావని నమ్మి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఆదివారపు దీవెనలతో, ఆశీర్వాదములతో వారిని నింపుమని ప్రార్థన చేసుకుంటూ నీ పునరుద్ధాన బలముతో, శక్తితో, మహిమతో, ఆత్మతో వారిని నింపుమని ఈ ప్రార్థనా మనవులను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.